ఆ రోజు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో శివ, రమేష్ మరియు కార్తిక్లు ముగ్గురు సమావేశమయ్యారు. నేను మీ ఇద్దరిని ఎందుకు పిలిచానంటే, ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న ఆ కార్తికేయపురం గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణ పనులు ఇప్పుడు గవర్నమెంట్ మనకు అప్పగించింది. మనమే అది పూర్తి చేయాలి. ఒకసారి ఇద్దరు కార్తికేయపురంకి వెళ్లి చూసి రండి. వాళ్ళు సరే సార్ అని కారులో కార్తికేయపురంకి బయలుదేరారు. మధ్యలో ఆగిపోయిన కాలేజ్ బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నారు. ఇద్దరు కార్ దిగి, అరే, ఈ బిల్డింగ్ 80% పూర్తయింది. ఇంకా మనం చేయాల్సిన పని 20% మాత్రమే. అయినా ఈ 20% పనులు ఇన్ని సంవత్సరాల నుండి ఎందుకు ఆగిపోయాయి? ఒకసారి లోపలికి వెళ్లి చూసిద్దాం పదా అంటూ ఇద్దరు గేట్ తీసుకుని లోపలికి వెళ్తుండగా వెనకాల నుండి ఒక ముసలాయన, బాబు, లోపలికి వెళ్ళొద్దు. లోపల భయంకరమైన మనుషులను చంపే పిశాచం ఉంది. ఏంటి మీరు చెప్పేది? ఇందులో దయ్యం ఉందా? నేను చెప్పేది నిజం. నా మాట వినుకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడికి వచ్చిన చాలా మంది కాంట్రాక్టర్లు చనిపోయారు. అప్పటి నుండే ఈ బిల్డింగ్ పనులు ఆగిపోయాయి. అయినా ఈ కాలంలో దయ్యాలేంటి? ఆ ముసలాయనకి మతి తప్పి అలా మాట్లాడుతుంటాడు. పద, లోపలికి వెళ్దాం అంటూ లోపలికి వెళ్లారు. లోపల అంతా బూజు పట్టి ఎటువంటి వెలుతురు లేకుండా మొత్తం చీకటిగా ఉంది. ఇద్దరు అలా కొంచెం లోపలికి వెళ్లి స్టెప్స్ ఎక్కుతుండగా పక్కన ఉన్న గోడల నుండి 2 చేతులు బయటకి వచ్చి రమేష్, కార్తిక్ ని పట్టుకోబోయాయి. అది గమనించిన ఇద్దరు వెనక్కి జరిగారు. ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కిపడి ఆగిపోయారు. ఇంతలో ఆ చేతులు మాయమై ఆ గోడలో నుండి ఒక భయంకరమైన రూపంలో ఉన్న తల బయటకొచ్చింది. ఆ దయ్యం, రమేష్, కార్తీక్, ఒకసారి లోపలికి రండి. మీ చావు నా చేతుల్లోనే ఉంది. ఆ రూపం చూసిన ఇద్దరూ పైకి వెళ్లటం మానేసి భయంతో బయటికి పరిగెత్తారు. అక్కడ ముసలాయన దగ్గరికి వెళ్లి, ఆ బిల్డింగ్ లో ఎవరో ఉన్నారు. ఎవరది? నేను చెప్పానుగా, ఆ బిల్డింగ్ లో దయ్యం ఉందని. ఆ బిల్డింగ్ కట్టడానికి వచ్చిన కాంట్రాక్టర్లు, పనిచేసే కూలీలను చంపేసింది ఆ దయ్యం. అదెందుకలా చంపిందో ఎవ్వరికీ తెలీదు. ఆ మాటలు విన్న రమేష్, కార్తీక్ కార్లో వెళ్లి ఒక మంత్రగాడిని తీసుకొచ్చారు. క్షుద్ర పూజలు నిర్వహించారు. ఇంతలో ఆ దయ్యం అక్కడికి గట్టిగా కేకలు వేస్తూ వచ్చి, మీరు వెంటనే ఈ క్షుద్ర పూజలు ఆపండి, లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను. అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు చెప్పు, లేకపోతే నిన్ను మంత్రశక్తితో నాశనం చేస్తాను. నా పేరు ప్రియా. కొన్ని సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ కి సివిల్ ఇంజనీర్ గా పనిచేసేదాన్ని. నా పై అధికారి కిరణ్ కల్తీ పనులు జరిపిస్తూ ఉన్నాడు. అతను చేసిన తప్పుని అందరి ముందు బయట పెట్టినందుకు నన్ను ఈ బిల్డింగ్ మీది నుండి తోసి చంపేశాడు. కానీ ఎవ్వరూ కిరణ్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు. అందుకే నా చావుకి కారణమైన కిరణ్ ని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పని కూలీలని చంపేశాను. అప్పటి నుండి ఈ బిల్డింగ్ లోకి ఎవరైనా వస్తే వాళ్ల ప్రాణం తీస్తున్నాను. ఆ మాటలు విన్న కార్తీక్, నీ చావుకి కారణమైన వాళ్లను చంపి నీ పగ తీర్చుకున్నావుగా, ఇక ఈ బిల్డింగ్ ని వదిలి వెళ్ళిపో. ఈ బిల్డింగ్ పూర్తయితే చాలా మంది విద్యార్థుల చదువుకి సాయం చేసిన దానివవుతావు. నా మాట విను. సరే, నేను ఈ బిల్డింగ్ వదిలి వెళ్ళిపోతాను. కానీ ఈ బిల్డింగ్ పనుల్లో ఎటువంటి కల్తీ జరిగినా చాలా మంది స్టూడెంట్స్ ప్రాణం పోతుంది. జాగ్రత్త. అలాంటి కల్తీ పనులు జరిగితే నేను మళ్ళీ వస్తాను. దానికి కారణమైన అందరి ప్రాణాలు తీస్తాను. అలాంటి కల్తీ పనులు జరగకుండా మేం చూసుకుంటాం. మా మాట నమ్ము అనగాని ఆ దయ్యం శాంతించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రమేష్, కార్తిక్లు ఆ బిల్డింగ్ నిర్మాణాన్ని క్వాలిటీతో పూర్తి చేశారు. అది చూసిన దయ్యం శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. రాజు, కిషోర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి సిటీలో ఒక మెడికల్ షాప్ రన్ చేస్తూ ఉండేవాళ్ళు. సిటీ నుండి వాళ్ల ఊరికి 15 కిలోమీటర్ల దూరం ఉండేది. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఒక జంట వాళ్ల మెడికల్ షాప్కి వచ్చారు. మాకు ఒక 20 నిద్ర మాత్రలు ఇవ్వండి. 20 టాబ్లెట్స్ ఎందుకు? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఉందా? అలాంటిదేమీ లేదు సార్. మా ఊరు ఇక్కడి నుండి చాలా దూరం. అందుకే మాటికి రాలేం కదా అని ఒకేసారి తీసుకెళ్తున్నా అనగాని రాజు వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి పంపించేశాడు. వాళ్ళని చూసిన కిషోర్, నాకెందుకో వీళ్ళని చూస్తే అనుమానంగా ఉంది. కొంపదీసి సూసైడ్ చేసుకోవడానికి కాదు కదా అంటూ సరదాగా నవ్వుకొని షాప్ క్లోజ్ చేసి ఊరికి వెళ్ళిపోయారు. అలా కొద్ది రోజులు గడిచాయి. రోజులాగే రాత్రి 9 దాటిన తరువాత షాప్ క్లోజ్ చేసి ఇంటికి బయలుదేరారు రాజు, కిషోర్. అలా ఇద్దరు బైక్లో వెళ్తూ ఉన్నారు.
రోజు ఇలా ఈ టైంలో ఇంటికి వెళ్ళడం కష్టంగా ఉంది. మనం కూడా వచ్చి సిటీలోనే ఉంటే బెటర్. అవును, రోజు ఈ టైంలో అంటే కష్టమే. పైగా మనం వెళ్ళే దారి కూడా అంత మంచిదేం కాదు అనుకుంటూ వెళ్తుండగా అప్పుడే బైక్ కరెక్ట్గా ఒక శ్మశానం దగ్గర ఆగిపోయింది. చుట్టూ చీకటి, రోడ్ మీద ఎవ్వరూ రావటం లేదు. ఛా, ఈ టైంలో ఏంటి ఇలా జరిగింది? కొత్త బండి, ఇప్పుడు రిపేర్ వచ్చిందేంటి? ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేదిలా అనుకుంటూ ఉండగా అప్పుడే ఒక నక్క అరిచిన శబ్దం వినిపించింది. ఆ అరుపుకు కిషోర్ భయపడి, రే, మన బండి కరెక్ట్గా శ్మశానం దగ్గర ఆగిపోయింది ఏంట్రా? నాకెందుకో భయంగా ఉంది. ఫస్ట్ ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా. రే, ఎందుకంత భయపడతావు? నేనున్నా కదా అంటూ బైక్ని తోసుకుంటూ ఒక బస్ స్టాప్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. మొబైల్ టార్చ్ ఆన్ చేసి బైక్ దగ్గర కూర్చొని రాజు ఏం ప్రాబ్లమో చూస్తూ ఉన్నాడు. కిషోర్ బస్ స్టాప్లో కూర్చొని మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కిషోర్, నన్ను కాపాడు అంటూ గట్టిగా అరిచాడు రాజు. ఆ పిలుపు విన్న కిషోర్కి మెలకువ వచ్చి ఒక్కసారిగా లేచి చూశాడు. అంతే, కిషోర్ మాట ఆగిపోయింది. వంట్లో వణుకు పుట్టింది. రాజుని 2 చేతులు పట్టుకుని 2 జంట దయ్యాలు బలవంతంగా లాక్కెళ్తున్నాయి. ఆ దయ్యాలు భయంకరమైన రూపంతో గట్టిగా నవ్వుకుంటూ రాజుని తీసుకెళ్తున్నాయి. కిషోర్, రాజు రాజు అంటూ ఆ దయ్యాల వెనుక పరిగెత్తాడు. ఆ దయ్యాలు ఎవరూ కాదు, కొద్ది రోజుల క్రితం వాళ్ళ మెడికల్ షాప్లో స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్న జంట దయ్యాలుగా మారారు. ఆ దయ్యాలు రాజుని బస్ స్టాప్కి ఎదురుగా ఉన్న బావిలోకి తీసుకెళ్లాయి. కిషోర్ వెళ్లి ఆ బావిలోకి తొంగి చూశాడు. ఆ 2 దయ్యాలు రాజుని అతి కిరాతకంగా చంపుతున్నాయి. బావిపైన ఉన్న కిషోర్ని చూసి ఆ దయ్యాలు గాలిలో ఎగురుతూ వెంటపడ్డాయి. అది చూసిన కిషోర్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఈ దయ్యాలు నన్ను చంపేస్తున్నాయి అంటూ అరిచాడు. అప్పుడే కిషోర్ చెంప మీద గట్టిగా ఒక చెయ్యి పడింది. కళ్ళు తెరిచి చూస్తే రాజు. కిషోర్ అంతా కలగంటున్నాడు. ఏంట్రా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఒక పీడకలొచ్చింది, చచ్చినంత పనైంది. ఇంతకీ బైక్ రెడీ అయిందా అంటూ ఎదురుగా చూస్తే నిజంగా ఒక బావి ఉంది. ఆ బావిని చూసిన కిషోర్, బైక్ ని ఇక్కడే వదిలేసి మనం వెళ్దాం పదా. హే, 2 నిమిషాలాగు, రెడీ అవుతుంది అనగానే ఆ ఎదురుగా ఉన్న బావిలో నుండి ఏవో శబ్దాలు రావటం మొదలయ్యాయి. కిషోర్కి చాలా భయమేసింది. ఖచ్చితంగా ఆ బావిలో దయ్యాలున్నాయి. ఇందాక నాకు కలలో వచ్చింది కూడా ఇదే. పదా, ఇక్కడి నుండి పారిపోదాం. రే, ఈ రోజు నీకేమైందిరా? ఈ కాలంలో దయ్యాలేంటి? ఉండు, నేను వెళ్ళా శబ్దాలేంటో చూసొస్తాను అంటూ కిషోర్ మాట వినకుండా రాజు ఆ బావి దగ్గరికి వెళ్తుండగా ఒక ముసలాయన వచ్చి గట్టిగా చెయ్యి పట్టుకుని, ఆ బావి దగ్గరికి వెళ్లకు. కొద్ది రోజుల క్రితం ఒక జంట ఆ బావిలో పడి మరణించి దయ్యాలై దొరికిన వాళ్ళని హింసించి చంపేస్తారు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఆ మాటలు విన్న తరువాత రాజుకి భయమేసింది. వెంటనే ఆ ముసలైన అక్కడ కనిపించకుండా మాయమైపోయాడు. వెంటనే ఇక్కడి నుండి పదా, దేవుడిలాగా ఆ ముసలైన వచ్చాడు కాబట్టి సరిపోయింది అని అనగానే రాజు బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. రాము రోజులాగే ఆఫీస్ ముగించుకొని బయటకు వచ్చాడు. అప్పటికి టైం సాయంత్రం 6 అయ్యింది. రాము ఆఫీస్ నుండి ఇంటికి 20 కిలోమీటర్లు. రాము తన బైక్పై వెళుతూ ఉండగా సడన్ గా రాము వెళ్లే రోడ్లో యాక్సిడెంట్ అయిందన్న కారణంగా రోడ్ డైవర్ట్ బోర్డు కనిపించింది. దాంతో రాము వెళ్లవలసిన దూరం ఇంకా పెరిగింది. అరే, తొందరగా ఇంటికి వెళదామనుకుంటే ఇంకా లేట్ అవుతుందేంటి? ఫాస్ట్గా వెళ్ళాలి అని అనుకుంటూ రాము బైక్ స్పీడ్ పెంచాడు. అంతలో సడన్ గా రాము బైక్ పై ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. రాము టెన్షన్ పడుతూ, ఏయ్, ఎవరు ఎవరు అనుకుంటూ బైక్ ని ఒక సైడ్ కి ఆపి చూశాడు. బైక్ బ్యాక్ టైర్ పంచర్ అయి ఉండడం చూసి గమనించి, అరే, ఈ టైంలో అన్నీ ఇలా జరుగుతున్నాయేంటి అని అనుకుని చేసేదేం లేక, సరేలే, కిషోర్కి ఫోన్ చేసి రమ్మంటాను అని ఫోన్ తీసి కిషోర్కి కాల్ చేశాడు. హలో రాము, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? మన ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫారెస్ట్ రోడ్లో నా బైక్ పంచర్ అయింది. ఇక్కడ రావడానికి ఏం లేవు. నువ్వు ఏమనుకోకుండా వస్తావా? అరే, ఆ రూట్లో ఎందుకు వస్తున్నావురా? అసలే ఆ రూట్ మంచిది కాదని విన్నాను. నేను వెంటనే వస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. హా, ఓకేరా, నువ్వు త్వరగా వచ్చేయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు. ఆ ప్లేస్లో సరిగా వెలుతురు లేకపోవడంతో సెల్ లైట్ వేసి చుట్టూ చూశాడు. ఎదురుగా బోర్డు మీద డేంజర్ జోన్ అని రాసి ఉంది. అది చూసి టెన్షన్ పడుతూ
వేరే వైపు చూడగా ఒక వ్యక్తి రాయిపై కూర్చొని పూర్తిగా శాలువా కప్పుకొని ఉండటం గమనించాడు. హమ్మయ్యా, అక్కడ ఎవరో ఉన్నారు. కిషోర్ వచ్చే వరకు ఆయనతో ఉండొచ్చులే అనుకుని అతని దగ్గరికి వెళ్ళాడు. అంకుల్, కొద్దిగా జరగండి, నేను కూడా కూర్చుంటాను అనగానే ఆ పెద్దాయన ఏమీ మాట్లాడకుండా కర్ర సహాయంతో లేచి పక్క రాయిపై కూర్చున్నాడు. అతనికి కాలు లేదని అర్థమైంది. ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అంకుల్, మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ పెద్దాయన, 2 గంటల నుండి ఉన్నాను బాబు. ఈ పక్కనే మా ఊరు. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడున్నావు? నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుంటే నా బైక్ పంచర్ అయింది. నా ఫ్రెండ్ నా కోసం వస్తున్నాడు. వాడి కోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ ఉండలేక, ఆ కాలు ఎలా విరిగింది అంకుల్ అని అడిగాడు. అప్పుడు అంకుల్, అది రోజులాగే పొలం పనులు చేసుకుని ఇంటికి వెళుతుంటే అటుగా వెళుతున్న ఒక కారు నన్ను గుద్ది వెళ్ళిపోయింది. నేను రోడ్డు మీద పడిపోయాను. తలకి పెద్దగా గాయాలయ్యాయి. వెనకాలే వస్తున్న ఇంకో కారు వచ్చి నా కాలు మీద నుండి వెళ్ళిపోయింది. అప్పుడు నా కాలు నుజ్జు నుజ్జు అయిపోయింది. ఆ మాటలు విన్న రాముకి చాలా భయమేసింది. వెంటనే, ఇంక మీ అదృష్టం బాగుంది. దేవుడి దయతో ప్రాణాలకి ఏం కాలేదు. అదే జరుగుంటే బాగుండేది. కానీ నేను చనిపోయి 2 గంటలయ్యింది అనుకుంటూ తన ఒంటిపై ఉన్న శాలువని తీసేశాడు. అతను ఒళ్లంతా గాయాలతో, రక్తంతో తడిసిన బట్టలతో ఉన్నాడు. అది చూసిన రాముకి అతను దయ్యమని తెలిసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ దయ్యం రాము గొంతు గట్టిగా పట్టుకొని, 2 గంటల నుండి ఎదురు చూస్తున్నా ఎవరైనా నాకు తోడొస్తారేమోనని. కానీ ఇప్పటికీ నాకు తోడుగా నువ్వొచ్చావు. ఆ మాటలు విన్న రాము గట్టిగా, హెల్ప్ హెల్ప్, ఎవరైనా కాపాడండి, ఈ దయ్యం నన్ను చంపేస్తోంది, కాపాడండి అని గట్టిగా అరిచాడు. అంతే, పక్కన వెళుతున్న లారీ కిందకి రాముని తోసింది ఆ దయ్యం. లారీ వెనుక నుండి దయ్యంతో రాము దయ్యం, ఆ శవం నాదే కదా అని దయ్యం వైపుకి చూస్తూ అడుగుతాడు. హా, నీదే. ఇప్పుడు నాకు తోడు దొరికింది అని గట్టిగా అనుకుంటూ రాము దయ్యాన్ని గాల్లోకి తీసుకెళ్లిపోయింది.